ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. 10 రోజులు కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు ఈడీ అధికారులు అందజేశారు. రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సీఎం కేజ్రీవాల్ అయితే కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. అయితే 10 రోజులు కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈ రోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేజ్ రెవెన్యూ కోర్టుకి హాజరుపరిచింది. మరి రేజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ రిమాండ్ రిపోర్ట్ లో 10 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పేర్కొంది. ముఖ్యంగా చూసుకుంటే ఈడీ తరఫున వాదనలు అదనపు సొలిసిటరీ జనరల్ ఎస్వి రాజు వినిపిస్తున్నారు. అరెస్టుకు దారితీసిన కారణాలు, చట్టంలో నిబంధనలు కోర్టుకు వివరిస్తున్నారు అదనపు సొలిసిటరీ జనరల్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారిగా ఈడీ పేర్కొన్నారు. మరి కేజ్రీవాల్ కనుసన్నల్లోనే మద్యం విధానం రూపకల్పన జరిగిందని ఈడీ గట్టిగా చెప్తుంది. మరి సిసోడియాతో కేజ్రీవాల్ నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని చెప్పేసి కూడా ఈడీ పేర్కొంది. మరి దాంతో పాటు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఇక ఈ దీనిలో చాలా మంది కూడా దీంతో ఇక ఈ కోర్టు ఆవరణలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఎక్కడికెక్కడ బ్యారికేడ్స్ పెట్టి అయినప్పటికీ ఆప్ కార్యకర్తలు భారీ ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆ భారీ ఆందోళన నేపథ్యంలో ఇక ఆప్ కార్యకర్తలు తీవ్రంగా తెగబడ్డారు. అన్ని రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టారు. కోర్టుకు వెళ్లే దారులను కూడా బ్లాక్ చేయడంతో అరవింద్ కేజ్రీవాల్ ని కోర్టుకి తీసుకెళ్ళడానికి దాదాపుగా 2 గంటల పైగా ఆలోచన జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఎట్టకేలకు కోర్టులో హాజరుపరిచారు. వాదనలు వినిపిస్తున్నారు. అదనపు సొలిసిటరీ జనరల్ ఎస్వి రాజ్ ఈడీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. 10 రోజుల కస్టడీ కోరుతున్నారు. 10 రోజుల కస్టడీ నేపథ్యంలో ఇచ్చినట్టుగా ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ని అలాగే కవిత ఇద్దరు కూడా పక్కపక్కనే కూర్చోబెట్టి వాదనలు విచారించే అవకాశం కనిపిస్తుంది. విచారించడంతో మరిన్ని విషయాలు ఈడీకి అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దాన్ని బట్టి ఫర్దర్ గా ఇంకెవరు ఉన్నారు ఈ కేసులో అనే అంశానికి సంబంధించి కూడా నిర్ణయించి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. 10 రోజులు కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు ఈడీ అధికారులు అందజేశారు. రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అప్డేట్స్ అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇవాళ కీలక పరిణామం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇవాళ ఈడీ కోర్టులో ఆయన ఇవాళ మధ్యాహ్నం హాజరుపరిచారు. దీంట్లో ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఏ విధమైనటువంటి చేతులు మారే డబ్బులు ఏ విధంగా చేతులు మారే అనే అంశాన్ని మొత్తం కూడా ఇవాళ కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టే ముందు ఇచ్చినట్టు రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇది సుమారు 600 కోట్లకు సంబంధించిన ఈ డబ్బు వ్యవహారంగా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేశారు. ఆమెని కస్టడీ తీసుకున్న తర్వాత వారం రోజుల కస్టడీ తీసుకున్న తర్వాత ఆమెని ఈడీ అధికారులు ఇప్పటికే విచారిస్తున్నారు. నిన్న ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాల మొత్తం కూడా ఇవాళ ఈడీకి 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేజ్రీవాల్ కింగ్ పిన్ గా వాళ్ళు చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. గోవా ఎన్నికల సంబంధించి సుమారు 65 కోట్లు
రూట్ వివిధ రూట్లలో తరలించారు అక్కడికి. ఖచ్చితంగా వీరికి తెలిసే మొత్తం కూడా వ్యవహారం జరిగిందని చెప్పేసి వారు ప్రధానంగా చెప్పారు. అయితే ఈడీ అధికారులు కూడా ఇప్పటికే ఏదైతే కవితను 10 రోజుల కస్టడీకి విచారణ నిమిత్తం అడిగినారో అరవింద్ కేజ్రీవాల్ ను కూడా 10 రోజుల కస్టడీ కావాలని చెప్పేసి వారి తరఫున న్యాయవాదులు ఇప్పటికే కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. అదేవిధంగా కేజ్రీవాల్ తరఫున కూడా వారి న్యాయవాదులు ఇప్పటికే వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారని మాత్రం మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ గోవాకు ఎన్నికల సందర్భంగా గోవాకు పంపినటువంటి డబ్బును ఒకే మార్గం కాకుండా 3 మార్గాల ద్వారా పంపారు. సౌత్ గ్రూప్ లో ఈ వ్యవహారం మొత్తం కూడా వారికి అనుసంధానం జరిగింది. దీంట్లో వీరి పాత్ర ఉన్నట్లు కూడా ఇప్పటికీ అనుమానిస్తూ దీనికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా కొన్నింటిని పెట్టినట్టు కూడా మనకు తెలుసు. దీని మీద ఇంకా లోతైన విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఇదే అంశంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఏ విధంగా ఉన్నది, ఎంత మేర ఉందనే అంశం మీద ఇప్పటికే తమ కస్టడీలో ఉన్నటువంటి కవితను కూడా ప్రశ్నించి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు కూడా వారు ఈడీ అధికారుల ఈడీ కోర్టులో ఈడీ తరఫున న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో తదుపరి ఈడీ మరి కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తుంది, ఈ కేసులో ఇంకా ముందుకు ఏ విధంగా పోగొద్దనే అంశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో మనీకి సంబంధించినటువంటి పాత్ర ఏ విధంగా చేతులు మారాయి, ఎవరెవరు చేతులు మారి, దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి పాత్ర ఎవరు, సూత్రధారులు ఎవరన్న అంశం మొత్తం కూడా తేల్చేందుకు కూడా ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ.